వెల్కమ్ బుజ్జి శోభన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మా స్టైల్లో చేసుకునే పులావ్ రెసిపీ నేను చెప్తాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్పైసెస్ అండ్ గ్లాస్ రైస్ మనం రెడీగా పెట్టుకుందాం. నేను తీసుకున్న స్పైసెస్ అన్నీ రెడీ పెట్టుకున్నానండి. అలానే ఆనియన్స్, మిర్చి, టమోటో అండ్ క్యారెట్ కూడా నేను రెడీ పెట్టుకున్నాను. అలానే ముందుగా రెడీ పెట్టుకున్న స్పైసెస్ అండ్ రైస్ కూడా నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని నేను పులావ్ అనేది ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నాను కదా, కుక్కర్ పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో తగినంత మనం ఏ మాత్రం క్వాంటిటీ యూస్ చేస్తామో ఆ క్వాంటిటీలోనే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల చూడండి, ఒక పక్కన చికెన్ కర్రీ చేస్తున్నారు మా మమ్మీ. పులావ్లోకి చికెన్ కర్రీ, ఆ రెసిపీ కూడా ఒకసారి మీకు ఇస్తాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి, వెజిటబుల్స్ అన్నీ వేసుకుందాము. అవి ఫ్రై అయ్యేటప్పటికి ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదండి, మసాలాలు, అవి కూడా వేసుకుందాం. అవి కూడా మనం ఫ్రై చేసుకుందాం. కొంతసేపు ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అది కూడా మనం ఆ స్పైస్ అనేది దాన్ని పట్టేలా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఈ క్వాంటిటీలో నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చిటికెడు బిర్యానీ మసాలా వేసానండి. మేము మసాలా చాలా తక్కువ యూస్ చేస్తాము. చూడండి, నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, సో 3 గ్లాస్ వాటర్ అనేది నేను వేసుకున్నానండి. ఇప్పుడు తగినంత సాల్ట్, అంటే మనం ఎలా తింటామో ఆ పద్ధతిలో మనం సాల్ట్ వేసుకోవాలి. ఆ వాటర్ అనేది మరిగిన తర్వాత మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం ఇందాక రెడీ పెట్టుకున్న రైస్ని డాల్డాలో కొంతసేపు నానబెట్టుకొని ఆ తర్వాత రైస్ కూడా వేసుకోవాలండి. రైస్ మొత్తం వేసాక ఒకసారి కలుపుకొని మంచిగా కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. అంటే ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత కుక్కర్ అనేది మనం మూత పెట్టుకోవాలండి. చూడండి, కుక్కర్ మూత పెట్టిన తర్వాత 3 విజిల్స్ రావాలండి. ఎగ్జాక్ట్గా 3 విజిల్స్ వస్తే మనకి రైస్ కరెక్ట్గా కుక్ అయినట్టండి. సో 3 విజిల్స్ కరెక్ట్గా రావాలి, అంతకు మించి మనకు అవసరం లేదు. 4 అయితే ఎక్కువైపోతుంది. సో చూద్దాం. వావ్, బాగుంది కదండి, చాలా బాగుంది. కలర్ కూడా చాలామంది స్పైసెస్ ఎక్కువ వేసుకుంటారు, కారం కూడా వేస్తారు. అది మన పులావ్ టేస్ట్ అనేది చాలా చేంజ్ అయిపోతుందండి. చాలా బాగుంది కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ పక్కనే ఉన్న చికెన్ కర్రీ కూడా మీకు ఒకసారి, ఆ రెసిపీ కూడా మీకు నేను ఒకసారి పెడతానండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.